రేపటి జిల్లా దురాజ్పల్లి లింగమంతుల స్వామి గుట్టపైన యాదవ విద్యావంతుల వేదిక క్యాలెండర్ ఆవిష్కరించిన అధ్యక్షులు చెలకాని వెంకట్ యాదవ్. కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు జట్టంగి వీరస్వామి యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్ద భిక్షపతి యాదవ్, జిల్లా గౌరవ అధ్యక్షులు మన్నె యాదగిరి యాదవ్, రాష్ట్ర కార్యదర్శి నలగొర్ల అచ్యుత్ యాదవ్, శ్రీకాంత్ మరియు సూర్యాపేట జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు సుంకరబోయిన రాజు యాదవ్, గౌరవ సలహాదారులు వేల్పుల లింగయ్య యాదవ్, అలాగే శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎండోమెంట్ లో ఉన్న కమిటీలో ఒక సభ్యుని తీసుకోవాలని గతంలో కూడా మన రాజ్యసభ సభ్యులైనటువంటి కొడుకులింగ యాదవ్ గారి సమక్షంలో కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే వాస్తవంగా ఏంటంటే ఈ కమిటీ ఉత్సవ కమిటీ అనేటువంటిది నెల రోజుల ముందే ఏసీ తర్వాత కార్యక్రమాలు అన్ని కూడా అయిపోతున్నాయి, కానీ పర్మనెంట్ కమిటీ లేకుండా పోతుంది. కాబట్టి ఆ పర్మనెంట్ కమిటీ కోసం కూడా మేము యాదవ్ విద్యావంతుల వేదిక తరఫున రిప్రజెంట్ చేస్తున్నాం. అయితే దీనిలో ఒక భాగంగానే ఉద్యోగులమైనటువంటిది, మేధావులమైనటువంటిది ఇక్కడ జరిగేటువంటి లోటుపాట్లను గుర్తించడానికి, ఇక్కడ జరిగేటువంటి ఫండుని అడగడానికి అవకాశం ఉన్నటువంటి యాదవ విద్యావంతుల వేదికగా మేము చెప్పేది ఏంటంటే, వచ్చేసారైనా కమిటీలో తప్పకుండా రిటైర్ అయిన వాళ్ళు కానీ లేకపోతే పదవిలో ఉన్నోళ్ళు కానీ ఎవరైనటువంటి వాళ్ళకి తప్పకుండా ఒక సభ్యులుగా మెంబర్గా ఇవ్వాలనేటువంటిది ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఒక మెంబర్గా ఇవ్వాలని గతంలో కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అయితే విద్యావంతుల వేదిక తరఫున ఇప్పుడు కూడా అదే రిప్రజెంట్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే, ఏ విధంగానైతే కొన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ, ఏ పార్టీలో అయినా ఈరోజు సూర్యాపేట జిల్లా యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులు, పెద్దలకు అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ అభినందనలు. ముఖ్యంగా లింగమంతుల స్వామి సన్నిధిలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం అనేది ప్రధానంగా స్వామి యొక్క ఆశీర్వాదంతో పాటు లింగమంతుల స్వామి యొక్క స్వామి ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో, ఆనాడు తను ఒక దేవుడుగా, ఒక యుద్ధ వీరుడిగా, ఒక సాంస్కృతిక సారథిగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల రక్షణ కోసం ఇక్కడ ఉన్నటువంటి పోరాడినటువంటి ఒక యుద్ధ వీరుడిగా, నేను ఒక విద్యావంతుడిగా నేను గుర్తిస్తాను. కాబట్టి లింగమంతుల స్వామి మా దేవుడే, కానీ దేవుడి రూపంలో లింగమంతుల స్వామిని రాళ్లల్లో పెట్టి మీరు దేవుడికి దండం పెట్టుకుని పోండి అంటే ఊరుకోవడానికి ఈరోజు యాదవ విద్యావంతులు రెడీగా లేవు. లింగమంతుల స్వామి యొక్క స్వరూపం, లింగమంతుల స్వామి యొక్క శక్తి స్వరూపాలు, లింగమంతుల స్వామి యొక్క యుద్ధ నైపుణ్యం, లింగమంతుల స్వామి యొక్క చైతన్యం అలనాడే వందల సంవత్సరాల క్రితమే లింగమంతుల స్వామి ఈ ప్రాంతంలో ఉన్న యొక్క ప్రజల యొక్క రక్షణ కోసం, ఈ ప్రాంతంలో ఉన్న పశుపాలకుల యొక్క రక్షణ కోసం యుద్ధం చేసి ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళని, పశుపాలకులను రక్షించినటువంటి చరిత్ర లింగమంతుల స్వామికి ఉన్నది. కాబట్టి నేటి యువతరం ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా యాదవుల్లో చదువుకున్నటువంటి యువత